శ్రీరామాయ నమః. కిష్కింధాఖండలోని సంపాతి వృత్తాంతాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు 62, 63 ఈ 2 సర్గల్లో ఏ వృత్తాంతాన్ని మహర్షి మనకు వినిపిస్తూ ఉన్నారు, తద్వారా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అని చెప్పి వివరించుకుందాం. వింధ్యపర్వతం మీద రెక్కలు కాలి పడిపోయినటువంటి సంపాతికి నిశాకర మహర్షికి జరిగినటువంటి సంభాషణ విన్నాం కదా. ఇప్పుడు ఆ మహర్షి సంపాతితో ఏమని చెప్తూ ఉన్నాడో చూడండి. నేను నా విషయం అంతా కూడా, నా వృత్తాంతం అంతా కూడా చెప్పి ఏ విధంగా మేము అజ్ఞాన వశం చేత మేమిద్దరము కూడా సూర్యమండలం దాకా ఎగరాలని ప్రయత్నించి మూర్ఘత్వంతో ఈ విధమైనటువంటి దుస్థితి తెచ్చుకున్నాము, అన్నిటినీ పోగొట్టుకున్నాము అని చెప్పి చాలా దుఃఖపడ్డాడు సంపాతి ఆ మహర్షితో. ఆయన ఒక క్షణకాలము ఆలోచించాడట. ఆ మహర్షి పక్షౌచతే ప్రపక్షౌచ పునరవ్యో భవిష్యతః ప్రాణాశ్చ చక్షుషి చైవ విక్రమశ్చ బలంచతే. ఓ సంపాతి, నువ్వు దిగులు పడబాక. నీ బలము, నీ జవసత్వాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. ఎందుకని అంటే భవిష్యత్ కాల దర్శనం చేసి నేను చెప్తూ ఉన్నాను. ఏమి జరగబోతూ ఉన్నది భవిష్యత్ కాలంలో అంటే, దశరథ మహారాజుకి 4 కుమారులు కలుగుతారు. వాళ్ళలో రాముడు జ్యేష్ఠుడు. పిత్రాజ్ఞను పరిపాలిస్తూ రాముడు వనవాసానికి వస్తాడు. రాముడితో సహా లక్ష్మణుడు, ఆయన భార్య అయినటువంటి సీతాదేవి కూడా వనవాసానికి వస్తుంది. ఈ దండకారణ్య ప్రాంతంలోనే దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు ఆ సీతమ్మ తల్లిని అపహరించబోతూ ఉన్నాడు. రావణాసురుడు అపహరించి ఆ సీతను లంకలో ఉంచబోతూ ఉన్నాడు. సర్వైశ్వర్యాలు కలిగినటువంటిది ఆ లంకారాజ్యం. అయినా సీతమ్మ రావణాసురుడు యొక్క ఐశ్వర్యాన్ని ఏమాత్రమో లెక్క చేయదు. రాముడి కోసం పరితపిస్తూ ఉంటుంది. ఆ సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఇదే మార్గం గుండా తప్పనిసరిగా వస్తారు అని నిశాకర మహర్షి ఆ భవిష్యత్ దర్శనం చేసి సంపాతికి వివరిస్తూ ఉన్నారన్నమాట. ఈ వృత్తాంతం నీ వల్ల ఒక మేలు జరగబోతూ ఉన్నది. నీ రెక్కలు కాలి ఈ పర్వతం మీద పడింది కూడా ఒక మంచి కార్యానికి అనుకో. అందుకని ఆ కాలం కోసం నువ్వు ప్రతీక్షించు. అంతకు మించి నేను చెప్పగలిగింది ఏమీ కూడా లేదు అని ఇక్కడ మహర్షి చెప్తూ ఉన్నారు. చూడండి. అన్వేషకాస్తస్యాః రామదూత ప్లవంగమాః అఖ్యేయ రామమహిషి త్వయాతేభ్యో విహంగమా. వానర సైన్యం అంతా కూడా ఈ దిక్కుగా తప్పనిసరిగా సీతాన్వేషణ కార్యక్రమంలో భాగంగా ఈ దిక్కుగా వస్తారు. ఇది జరుగుతుంది. సర్వథాహి నగంతవ్యం ఈదృశః గమిష్యసి దేశకాలో ప్రతీక్షస్వ పక్షౌత్వం ప్రతిపత్స్యసే. ఆ దేశ కాలం కోసం, ఆ దేశం కోసం, ఆ కాలం కోసం అంటే కాలాన్ని అనుసరించే ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఎటువంటి వాళ్ళకైనా కాలాన్ని ధిక్కరించి ఎవడు కూడా నడవలేడు. ఇదే విషయాన్ని ఇక్కడ మహర్షి కూడా చెప్తూ ఉన్నాడు. నీకు ఈ విధంగా దుస్థితి సంప్రాప్తమైంది అంటే నీ వల్ల ఒక ఉపకారం జరగబోతూ ఉన్నది. తప్పనిసరిగా ఆ సీతాన్వేషణ కార్యక్రమంలో భాగంగా ఆ వానర సైన్యం అంతా ఇటుగా వస్తారు. అప్పుడు నీవు సీతమ్మ తల్లికి సంబంధించినటువంటి విషయ వృత్తాంతం అంతా కూడా నీకు తెలిసినది యథాక్షరంగా వాళ్ళకి వివరించు. అటువంటి సమయం కోసం నీవు నిరీక్షిస్తూ ఉండు అని ఈ మహర్షి సంపాతికి బోధ చేస్తూ ఉన్నారు. ఆ కాలం వచ్చే వరకు కూడా నీవు వేచి ఉండవలసిందే. అప్పుడు తప్పనిసరిగా నీవు పోగొట్టుకున్నటువంటి బలపరాక్రమాలు, జవసత్వాలు, నీ రెక్కలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా తిరిగి వస్తాయి. నేను నా తపో మహిమ చేత నీకు రెక్కలు ఇప్పుడు ఈ క్షణంలో తెప్పించగలను. కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. నీవు గనక అంతకాలము నిరీక్షించి ఈ సత్కార్యాచరణ గనక చేసినట్లయితే, రామ కార్యంలో నీకు తోచినటువంటి సహాయం గనక నీవు చేసినట్లయితే, సీతమ్మ తల్లి జాడ గనక నీవు ఆ వానర సైన్యానికి చెప్పినట్లయితే, కేవలం వాంగ్మాత్రేనా అని చెప్పి నేను అన్నాడు. అంటే వాక్కుతో మాత్రమే నీ సహాయం చెయ్యి. ఇటువంటి సహాయం గనక నీవు చేసినట్లయితే, త్వయాపి ఖలు తత్కార్యం తయోశ్చ నృపపుత్రయోః బ్రాహ్మణానాం సురాణం చ మునీనాం వాసవస్య చ. అందరికీ కూడా, విప్రులకి, మునిశ్రేష్ఠులందరికీ కూడా, దేవతలందరూ కూడా దీనివల్ల లాభం కలుగుతుంది. నీ వల్ల ఇటువంటి సత్కార్యం ఒకటి జరగబోతూ ఉన్నది అని ఆ మహర్షి చెప్పాడు. తర్వాత ఆయన కొంతకాలానికి ఆయన శరీరాన్ని త్యాగం చేశాడు. అంటే ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా కూడా తొందరపడి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకూడదు. ఆ కాలాన్ని అనుసరించే మన జీవితాలు నడుస్తూ ఉంటాయి. కానీ
కాలాన్ని అతిక్రమించి ఎవడు కూడా ఏమీ చేయలేడు. దానికి తగినట్లుగానే మన బుద్ధి కూడా ప్రవర్తిల్లుతూ ఉంటుంది. బుద్ధి కర్మానుసారిణి అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మన కర్మని అనుసరించే ఆ సమయానికి మన బుద్ధి కూడా ఆ విధంగా ప్రచోదకమై అటువంటి కార్యాలు చేస్తూ ఉంటామట. అంటే ఒక సత్కార్యాచరణ వైపు మన బుద్ధులు ప్రేరేపించబడితే చాలా మంచిదే, ఒక ఉత్తమ స్థితికి మనము కూడా వెళ్ళగలుగుతాం. ఇదే బోధని ఇక్కడ మహర్షి కూడా చేస్తూ ఉన్నాడు. నేను నీకు రెక్కలు యథావిధిగా తెప్పించగలను, కానీ దానివల్ల ఎవరికి ఏం ప్రయోజనం ఉండదు, అంతవరకు నీ బాధని భరించాల్సిందే అని ఆ మహర్షి చెప్పారనమాట. తర్వాత 63వ సర్గలో మహాప్రస్థానమాసాద్య స్వర్గతేతు నిశాకరే మాం నిర్దహతి సంతాపో వితర్కై బహుభిర్వృతం. ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారు ఆ మహర్షి. ఆ తర్వాత చాలాసార్లు నేను తర్క వితర్కాలు చేసుకున్నాను. ఇంత బాధతో ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాలో తెలియదు ఆ వానర సైన్యం కోసం. ఈ విధంగా కొన్ని వందల వేల సంవత్సరాలు జరిగిపోతాయేమో తెలియదు అని కూడా అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఏమని నిశ్చయించుకుంటున్నాడో చూడండి. అంటే మనస్సు ఎంత ఉత్థాన పతనానికి లోనవుతూ ఉంటుందో కష్ట సమయం వచ్చినప్పుడు. మరి ఇక్కడ సంపాతే చెప్తూ ఉన్నాడు, ఉద్ధితాం మరణే బుద్ధిం మునిర్వాక్యై నివర్తయే. చాలాసార్లు మరణిద్దాము అని అనుకున్నాను, కానీ మహర్షి ఇచ్చినటువంటి సందేశం మాత్రం నన్ను ఆ పని నుంచి నివర్తింపచేసింది. బుద్ధిర్యాతేన మే దత్తే ప్రాణానాం రక్షణాయతు. ఆ మహర్షి ఇచ్చినటువంటి ఉపదేశమే మరణించాలి అనుకునేటువంటి నన్ను కూడా ప్రాణాలు నిలబెట్టినాయి. కాబట్టి నేను ఈ విషయం అంతా కూడా జరిగినట్లుగా నేను మీకు వివరిస్తూ ఉన్నాను అని అక్కడ చేరినటువంటి అంగదాదులందరికీ కూడా, అంగదుడు, జాంబవంతుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిధుడు, ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు వాళ్ళందరి సమక్షంలో ఈ సంపాతి. అయితే ఆశ్చర్యం ఏం జరిగింది అంటే, ఈ విషయాలు చెప్తూ ఉండగానే తస్యత్వేన మృవాణస్య సంపాతైర్ వానరై సహా, ఆ వానరులందరితో కూడా చెప్తూ ఉన్నాడు, ఉత్పేతతుస్తదా పక్షవు సమక్షం వనచారిణవు. వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఈ సంపాతికి కాలిపోయినటువంటి రెక్కలు మళ్ళీ తిరిగి మొలిచినాయిటండి. ఎంత ఆశ్చర్యమో చూడండి ఇది. సదృష్ట్వా స్వాం తమం పక్షై ఉద్గతైరరుణఛదై ప్రహర్షం అతులం లేభే వానరాంశ్చేదమబ్రవీత్. చాలా సంతోషపడిపోయింది సంపాతి. ఇంతకంటే కావాల్సింది ఏమున్నది? ఇంకా ఇన్నాళ్ళు ఏది లేదని బాధపడుతూ ఉన్నాడు, అది మళ్ళీ తిరిగి పొందగలిగాడు. ఏ విధంగా పొందగలిగాడు? కేవలం రామకార్యంలో మాట సహాయం చేసినందువల్ల మాత్రమే. అంటే రాముడి కార్యం, రామ కథ ఎంత గొప్పతనాన్ని తెస్తుంది, ఎన్ని కష్టాల నుంచి మనల్ని విముక్తం చేస్తుంది. ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ రామనామం చేయటము, రామచరిత్ర చదవటము, రామ కథ వినటము అనేటువంటిది ఎంత పుణ్యప్రదమైనటువంటిదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సంపాతి అంత కష్టం మనకి రాకపోయినప్పటికీ కూడా మన చుట్టూరా మనకు తెలియనటువంటి కష్టాలు ఎన్నో మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఎందుకంటే సామాన్యమైనటువంటి ప్రాణులం కాబట్టి మనమంతా కూడా ఇటువంటి కష్టాల నుంచి నివారించబడాలి అంటే రామకథ తప్పనిసరిగా ప్రతిరోజు కూడా వింటూ ఉండాల్సిందే. ఎర్రని రెక్కలు ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాయో, చిన్న రెక్కలు, పెద్ద రెక్కలు, అంటే ఆ రోజుల్లో మరి 4 రెక్కలు ఉండేవి కావాలి పక్షులకి. అందులో అంటే వీళ్ళు దైవజాతికి చెందినటువంటి వాళ్ళు కదా, దేవజాతి ఈ సంపాతి. అందుకని 4 రెక్కలు కాబోలు, చిన్న రెక్కలు 2, పెద్ద రెక్కలు 2 కూడా వచ్చేసినాయట. ఋషేర్ నిశాకరస్యైవ ప్రభావాత్ అమితాత్మనః ఆదిత్యరశ్మి నిర్దగ్ధౌ పక్షౌ మే పునరుద్ధితౌ. ఆదిత్యుడి తాపం వల్ల కాలిపోయినటువంటి నా రెక్కలు మళ్ళీ తిరిగి వచ్చినాయి అని చెప్పి ఇక్కడ సంపాతి ఆ వానరుల ముందు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రత్యక్షంగా జరుగుతూ ఉన్నది. నిదర్శనం ఇంతకంటే ఇంకేం కావాలండి? యవ్వనే వర్తమానస్య మమాసీజ్య పరాక్రమ తమేవాద్యాను గచ్చామి బలం పౌరుషమేవచ. నా బలము, పౌరుషము, పరాక్రమము ఇటువంటివన్నీ కూడా నేను ఇప్పుడు పొందగలిగాను. చాలా ఉత్సాహంతో ఉన్నాను. సర్వదా క్రియతాం యత్నః సీతాం అధిగమిష్యత పక్షలాభో మయాయం వహ సిద్ధి ప్రత్యయకారకః. ఇప్పుడు మీ ముందు మీ కళ్ళతో సాక్షాత్తు చూస్తూ ఉన్నారు కదా, కాబట్టి మీరు కూడా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా సీతమ్మ కోసం అన్వేషించండి. ఆ తల్లి జాడ తప్పనిసరిగా మీకు తెలుస్తుంది. నా తీక్ష్ణమైనటువంటి దృష్టితో ఆ రాక్షసి గణం మధ్య సీతమ్మ పరివృతమై ఉన్నది, సురక్షితంగా ఉన్నది అని చెప్పి నేను చూసి చెప్తూ ఉన్నాను. ఎంత దూరమైనా కూడా చూడగలిగే శక్తి నాకు ఉన్నది కాబట్టి నిరుత్సాహపడద్దు. ఎదురుగుండా సముద్రం ఉన్నది అని చెప్పి మీరు ఏమాత్రము కూడా సంకోచించవద్దు అని ఈ సంపాతి
వాళ్ళకి చేస్తూ ఉన్నాడనమాట. ఈ విధంగా చెప్తూనే ఇత్యుక్త్వా సహరేన్ సర్వాన్ సంపాతి పతకోత్తమ ఉత్పపాత గిరే శృంగాత్ జిజ్ఞాసు ఖగమాం గతిం. ఆ సంపాతి ఈ విధంగా చెప్తూనే తిరిగి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడనమాట. అంటే రామ కార్యంలో ఒక చిన్న మాట సహాయం చేసినందుకు సంపాతి ఎంత బాధ నుంచి విముక్తమై ఇటువంటి సిద్ధిని మళ్ళీ తిరిగి పొందాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. రామనామ మహిమ, రామ కథ, రామ చరిత్ర ఎంత పవిత్రమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి ఆ వానరులు కూడా మళ్ళీ తిరిగి ఉత్సాహాన్ని పొందారు. ఇది రామకథ వింటూ ఉంటే ఎటువంటి కష్టాలైనా కూడా తొలగిపోయి మళ్ళీ తిరిగి మనం ఉత్సాహాన్ని, శక్తిని పొందుతాము అనటంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఎటువంటి పీడలు, దుష్టగ్రహ బాధలు, నిరాశ నిస్పృహలు ఇటువంటివన్నీ కూడా తప్పనిసరిగా జీవితంలో దూరం అయిపోతాయండి. రామకథ అనేటువంటిది అంత మహత్తరమైనటువంటి చరిత్ర. లేకపోతే ఈ వాల్మీకి రామాయణం ఎప్పుడు రచించింది? కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మహర్షి రామాయణాన్ని రచించి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా రామకథ మనం చెప్పుకుంటున్నామంటే ఎంత మహత్వం ఉన్నది. యావస్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని చెప్పినంటాడు మహర్షి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు, కొండలు ఉన్నంత వరకు కూడా రామాయణ కథ లోకంలో ఉంటుంది, రామచరిత్ర లోకంలో ఉంటుంది. రాముడే సర్వం సహాధిపత్యాన్ని వహిస్తాడు, రాముడి ఆజ్ఞానుసారమే సృష్టి అంతా కూడా జరుగుతూ ఉన్నది అని చెప్పి మహర్షి అక్కడ ఉద్బోధిస్తాడనమాట. అందుకని రామ కథ అనేటువంటిది సాక్షాత్తు వేదమే. రాముడే సాక్షాత్తు వేద పురుషుడైనటువంటి పరమాత్మ అని మనం గ్రహించాలి. ఈ వానరులంతా కూడా మళ్ళీ తిరిగి ఉత్సాహాన్ని పుంజుకొని అధపవన సమాన విక్రమాః ప్లవగమరః ప్రతిలబ్ధ పౌరుషాః అభిజితభిముఖాదిశం యయుః జనకసుతా పరిమార్గణోన్ముఖాః. ఈ మానవ సైన్యం అంతా కూడా శక్తిని పొంది ఆ జనకసుత అయినటువంటి జానకీదేవి యొక్క అన్వేషణకి వాళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. ఈ విధంగా 56 నుంచి 63 సర్గల దాకా సంపాతి వృత్తాంతం మనకి గొప్ప ఉపదేశాన్ని అందిస్తూ ఉన్నది. జటాయువుకి స్వయంగా రాముడే తన స్వహస్తాలతో అంత్యక్రియలు జరిపించాడు. ఇక్కడ సంపాతి తిరిగి తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందగలిగాడు. ఇంత పవిత్రమైనటువంటిది రామచరిత్ర. మరొక ఘట్టంతో, మరొక సన్నివేశంతో తిరిగి మళ్ళీ మనం కలుసుకుందాం తర్వాయి భాగంలో రామానుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.